నాగపూర్లో న్యూరో సర్జన్ చంద్రశేఖర్ పక్మోడే గారు 53 ఏళ్లకే సడన్గా చనిపోయారు. పొద్దున్నే 6 గంటలకు ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి కొలాప్స్ అయ్యారు. కొలాప్స్ అయినప్పుడు వైఫ్ అనస్థిస్ట్ ఉన్నారు. ఆవిడ ప్రాపర్గా సిపిఆర్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన్ని ఎంత ప్రయత్నించినా కాపాడుకోలేకపోయారు. ఇది మీడియాలో కూడా వైడ్గా రిపోర్ట్ అయింది. ఈవెన్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కూడా ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత పెద్ద డాక్టర్ గారు సడన్గా చనిపోవడం అని. నితిన్ గడ్కరీ కూడా అదే చెప్పడం జరిగింది. ఇది ఆయనకి ఇంపార్టెంట్ ఏంటంటే 3 రోజుల క్రితమే క్లీన్ ఈసీజీ, నార్మల్ ఈసీజీ ఉందని అనేక న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అయింది. ఈ 3 రోజుల క్రితం నార్మల్ ఈసీజీ ఉండి కూడా ఎలా చనిపోయారు అనేది ప్రజల మధ్యలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ ఈసీజీ ఉన్నంత మాత్రాన హార్ట్ కంప్లీట్గా నార్మల్గా ఉన్నట్టు కాదు. ఈసీజీ ఏంటంటే అప్పటికప్పుడు ఎలక్ట్రికల్ యాక్టివిటీ చూపిస్తుంది. మనకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అని అంటే మనకి ఏదైనా రక్తనాళంలో రక్తం సడన్గా గడ్డగట్టడం వల్ల ఆ రక్త ప్రసారం ఆగిపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఆ రక్తం గడ్డగట్టడానికి నిమిషాలు మాత్రమే పడుతుంది. సో ఆ రక్తం గడ్డగట్టిన తర్వాత ఈసీజీలో మార్పులు వస్తాయి, కానీ ఆ రక్తం గడ్డగట్టే ముందు మార్పులు రావు. అంటే ఈసీజీ కానీ 2D ఎకో కానీ హార్ట్ అటాక్ రావడానికి ఒక అరగంట ముందు కూడా కంప్లీట్గా నార్మల్ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎలా తెలుసుకోవాలి అని అంటే మనం ట్రెడ్మిల్ టెస్ట్ కానీ లేకపోతే స్ట్రెస్ టెస్టులు చేసుకోవడం కానివ్వండి, అవసరమైన చోట సిటీ కాల్షియం స్కోర్ కానీ, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ, రెగ్యులర్ యాంజియోగ్రామ్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంపార్టెంట్గా ఏంటంటే స్ట్రెస్ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకొని చూసినట్లయితే క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఈసీజీ నార్మల్ ఉన్నప్పటికీ కూడా లైపోప్రోటీన్ ఏ ఎట్లా ఉంది, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ ఎట్లా ఉంది, బీపీ షుగర్ ఎట్లా ఉన్నాయి, కంట్రోల్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఫిట్గా ఉన్నంత మాత్రాన హెల్తీగా ఉన్నట్టు కాదు, ఫిట్గా ఉన్నప్పటికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకోవాలి. డాక్టర్స్కి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే డాక్టర్స్ చనిపోయారంటే ప్రజల్లో ఏమనిపిస్తుంది అంటే డాక్టర్సే చనిపోయారు, వాళ్ళు చేసుకోవాలి కదా, వాళ్ళే చనిపోయారంటే వీళ్ళు ప్రజల్ని ఏం కాపాడతారని. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్స్కి చాలా ఎక్కువ వర్క్ అవర్స్ ఉంటాయి. ఆయన రోజు ఆల్మోస్ట్ 200 మందిని చూసి 4-5 ఆపరేషన్లు చేసేవారు ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, ఎర్లీ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తారు, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడరు, ఎక్స్ట్రీమ్గా స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇంకొకళ్ళ ప్రాణాలు మన చేతిలో ఉన్నాయంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. న్యూరో సర్జరీ కానీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కానీ, కార్డియాక్ సర్జన్స్ కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. నైట్ డ్యూటీస్ చేయటం, ఎమర్జెన్సీ కాల్ తీసుకోవటం, ఇర్రెగ్యులర్ స్లీప్ ఉండటం, ఇమోషనల్గా సైలెంట్గా ఉండటం, అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయటం కూడా ఉండదు. కానీ నార్మల్ పబ్లిక్ చేసుకోవాల్సింది ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకొని రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.